కానీ ప్రసన్న గారు అదే కాన్ఫిడెన్స్. రాజేష్ దందా గారు తీస్తాను సార్ అన్నారు. ఆయనకి ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు ధన్యవాదాలు ఒప్పుకున్నాను. కానీ కొడుకు ఎవరు చేస్తారు ఒప్పుకోరు. సందీప్ కృష్ణ గారు థ్యాంక్ యూ సార్. మీరు స్టార్ట్ చేయబట్టి సినిమా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆయన పెద్దది, అంత పెద్ద మనసుతో ఒప్పుకోవాలి. పక్కన కూడా అంత లెంత్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ బిగ్ హార్ట్. చాలా మంచి సీన్స్ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య. త్రినాథ్ గారు ప్రసన్న గారి ద్వయం వాళ్ళిద్దరిది మ్యాజికల్ కాంబినేషన్. ఎంత పెద్ద హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్. థియేటర్స్లో మాస్ జనం పల్స్. ప్రసన్న గారు డైలాగ్స్ రాయరు, చప్పట్లు రాస్తారు. చప్పట్లు 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 మారుమోగిపోయి థియేటర్స్. ఆయన ధమాకా సీన్స్ కానీ మా సినిమా చూస్తామా కానీ చాలా అంత మాస్ పల్స్ ఉన్న ఒక రైటింగ్. అది డైరెక్టర్ గారి కాంబినేషన్. ఇంత లావిష్గా ప్రొడ్యూస్ చేసిన రాజేష్ గారు, సందీప్ కృష్ణ గారు ఒప్పుకోవడం, రీతువరం గారు నా సినిమా ఒప్పుకుంటుంది. రియల్గా లైఫ్లో గుర్తుండిపోతుంది. నైస్. అలాగే అంశు గారు ఎంత చిన్నపిల్లలు ఒక స్కూల్కి వచ్చినట్టు టైం, ఎంత లండన్ టైం. ఇండియాలో ముహూర్తాలన్నీ పెడతారు కానీ టైం అంత ఈజీగా ఎవరు వచ్చారు. కానీ ఆవిడ పాపం వచ్చి కూర్చొని ఆవిడ డెడికేషన్ చాలా బాగా, చాలా మంచి రోల్స్ పెద్ద పెద్ద బిజీ అయిపోతారు. విషయం ముఖ్యంగా సందీప్ గారిది నాది సీన్స్ అసలు అదిరిపోతాయి చూస్తే. అంటే ఈ తండ్రికి ఒక హెడ్ రూమ్ ఉంటుంది. తండ్రి పాత్రకి ఇంకా సీన్ ఇది హెడ్ రూమ్ పెంచాడండి ప్రసన్న గారు, నక్కిన త్రినాథ్ గారు హెడ్ రూమ్ పెంచారు తండ్రి పాత్రకి. అది యాక్సెప్ట్ చేసిన సందీప్ గారికి మళ్ళీ 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 థ్యాంక్స్ చెప్తున్నాను సార్. లవ్ యూ. చాలా బాగా వచ్చింది సినిమా. ఇవన్నీ యాక్టింగ్లు బాగా చేశారు, ఇవన్నీ కిక్ లేదండి. సినిమా హిట్ అయితేనే అందరికీ ఆనందం. రియల్గా మంచి జరుగుతుంది. రాజేష్ గారికి, అనిల్ గారికి చాలా మంచి కమర్షియల్గా హిట్ అవ్వాలి. త్రినాథ్ గారితో మళ్ళీ ఎక్కువ చేసే అవకాశం వస్తున్నారు. నిజార్ షఫీ గారి గురించి చెప్పాలి ముఖ్యంగా.